మానసిక క్షోభ అయితే అనుభవిస్తూనే ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఈమె లక్షలు కానీ ₹1 కోటి కానీ 2 కోట్లు కానీ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, తీసుకుంటోళ్ళు కూడా జరుగుతూ ఉంది. మీ బాబు కానీ పాప కానీ గుర్తుంది, మీకు ఇస్తాము అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంది. హలో అండి, అందరికీ నమస్తే. పిల్లలు లేని వారు నిజంగా మానసిక క్షోభ అయితే అనుభవిస్తూనే ఉంటారు. మనం కామన్గా చూస్తూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఇంకా చీప చూడడమో లేకపోతే వాళ్ళని వెటకారంగా మాట్లాడడము ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. మన చుట్టే జరుగుతూ ఉంటాయి, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళు మానసిక క్షోభ అయితే అనుభవిస్తూనే ఉంటారు. అరే మాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏదో హెల్త్ సమస్యల వల్ల ఇలాంటి సమస్య అయితే వస్తుంది వీళ్ళకి. అంటే అమ్మాయిలకైతే ఎక్కువ టైంకి అండం రిలీజ్ కాకపోవడం, అదే అబ్బాయిలకైతే శుక్రకణాల సంఖ్య పడిపోవడం, దానివల్ల లేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇంకా డాక్టర్లు ఏం చెప్పినా కూడా ఆ మందులు మాత్రం తూచా తప్పకుండా వాడుతూనే ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి సక్సెస్ అయితే అవుతూ ఉంటాయి ఇంకా రేటింగ్లు. అయితే ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మన దేశంలో చూసుకుంటే కనుక IUI IVF ట్రెండింగ్లో ఉందన్నట్టు. ఇంకా చాలామంది అసలు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల పిల్లలు అయితే లేరు అని చెప్పేసి అయితే ఎన్నో బాధలు అయితే పడుతూ ఉన్నారు. ఇక డాక్టర్ని దగ్గరికి పోతూ ఉన్నారు. సో దీన్ని ఆసరాగా వేసుకొని కొంతమంది, అంటే ఎవరికైతే పిల్లలకి కారు, ఇక వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసిర్రు కొంతమంది కాదు. ఈమె సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేసింది డాక్టర్ నమ్రత. ఈమె ఇంకా ఓపెన్ చేసింది ఎక్కడ అంటే సికింద్రాబాద్లో, కూకట్పల్లిలో, గోపాలపురం అండ్ ఇక్కడ వైజాగ్లో కూడా ఈమెకి సెంటర్స్ ఉన్నాయి. ఇంకా దాదాపు ఇంక ఎక్కువనే ఉన్నాయి, వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయంటే ఈమెకి. అయితే ఈమె చేసింది ఏంటి అని అంటే, ఈమె ఎవరికైతే అంటే చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు పిల్లల కోసం, బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంది ఈమె. మామూలుగా అయితే మనము పిల్లలు కాని వారికి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఏజ్ వచ్చి ఒక పెళ్ళి అయిపోయింది, వాళ్ళు 25-30 ఇయర్స్ ఉన్నారు, 35 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకో వయసులో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఉన్న హెల్త్ పరంగా శుక్రకణాల సంఖ్య పడిపోయినా దాని తగ్గట్టు మెడిసిన్ ఇవ్వడం, అలాగే లేడీస్కి అయితే అండం టైంకి రిలీజ్ అయ్యేటట్టుగా, ఎగ్ రిలీజ్ అయ్యేటట్టుగా అట్లా మెడిసిన్ ఇవ్వడం, అవి మంచిగా రిలీజ్ అయినప్పుడు ఒక టైంలో కలిస్తే వాళ్ళకి పిల్లలు కన్ఫర్మ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సక్సెస్ రేట్ అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏంటంటే చాలామంది ఎవరైతే పిల్లల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో వాళ్ళు సెంటర్కి వస్తూ ఉంటారు. సో ఈమె చేసిన దారుణమైనది ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మాకు ఎలాగైనా సరే పిల్లలు కావాలి, ప్లీజ్ మాకు ఏదైనా ఒకటి చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి వీళ్ళు సరోగసీ సజెషన్ ఇస్తారు. సరోగసీ అంటే ఏంది, నార్మల్ కాకుండా సరోగసీ ద్వారా వెళ్తూ ఉంటారు. అంటే పెద్ద బిజీగా ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నయనతార మ్యారేజ్ చేసుకుంది, మీకు తెలిసే ఉంటుంది, శివజ్ఞ అతని పేరు మేబీ. అయితే ఏంటంటే ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, ఒక 2 అబ్బాయిలు. ఆమె కనడం అనేది ఎట్లా కన్నదంటే డైరెక్ట్గా ఆమె ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కనలేదు. ఈమె ఏం చేసిందంటే అంటే పర్మిషన్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ నుంచి కూడా, మేము సరోగసి ద్వారా పిల్లల్ని అంటున్నాము అని, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఈమె అండము, తర్వాత ఈమె హస్బెండ్ విఘ్నేష్ ఆయన శుక్రకణాలు తీసుకొని ఈ రెండింటిని జాగ్రత్తగా వేరే అమ్మాయి గర్భంలో పెట్టడం, లైక్ ఏంటంటే ఆమె కడుపులో పెట్టి పిల్లల్ని రెడీ చేయడం, ఇక చెప్పాలంటే ఇక మన భాషలో చెప్పుకోవాలంటే ఇక. సో దాని ద్వారా ఏంటంటే శుక్రకణాలు యాక్టివ్గా పనిచేసి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అట్లనే ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా పిల్లలు అయితే వచ్చారు. సో ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ ఒక రూల్ ప్రకారం ఉంటుంది అన్నట్టు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. అయితే దీన్ని వీళ్ళు ఎలా బ్రేక్ చేస్తున్నారు అని అంటే, ఈమె డాక్టర్ నమ్రత ఏం చేసిందంటే, ఈమె ఇలాంటి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకి సరోగసి చేస్తాను అని చెప్పేసి అంటే ఒక రూల్ ప్రకారము ఇద్దరి దగ్గర, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర, ఇద్దరి దగ్గర, ఆమె దగ్గర అండం కావచ్చు, ఇతని దగ్గర శుక్రకణాలు కావచ్చు, 2 తీసుకొని వేరే అద్దె గర్భం అని దొరుకుతూ ఉంటారు లేడీస్. సో వాళ్ళకి ఇచ్చేసి ఓ లీగల్గా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వచ్చు. అంటే అక్కడ అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత సేమ్ ఇలా డిఎన్ఏనే ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది ఉంటుంది, అది పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. చెప్పాలంటే 50 లక్షలు కానీ, ₹1 కోటి కానీ, 2 కోట్లు కానీ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, తీసుకుంటోళ్ళు కూడా జరుగుతూ ఉంది. ఈ దందా అనేది ఎప్పటి నుంచో అవుతూ ఉంది. అయితే ఏంటంటే ఈమె చేసింది ఏంటంటే, రాజస్థాన్కు చెందిన ఒక కపుల్, వీళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఇంకా చాలా బిజీగా ఉంటారు. ఈమెకి చాలా పెద్ద ఫేమ్ ఉంది. ఈమెకి వైజాగ్ అంటే ఇంకా ఈమె చాలా పెద్ద పేరు ఉంది చెప్పాలంటే ఈమెకి, నమ్రత అని. ఈమె కొడుకు లాయర్ అంట, హస్బెండ్ కూడా లాయర్ అనుకుంటా. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఇంతకుముందు కూడా 2020లో కూడా ఈమె ఇట్లాంటి ఫ్రాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈమె లైసెన్స్ని కూడా రద్దు చేశారు. కానీ వేరే లైసెన్స్ని పెట్టి కూడా నడిపిస్తూ ఉంది ప్రజెంట్. ఈమె చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కపుల్స్కి ఏం చెప్పింది అంటే, మీ శుక్రకణాలు తీసుకుంటాము, అలాగే మీ అండం కూడా అండం తీసుకొని, ఎగ్గు తీసుకొని, ఈ రెండింటిని మేము ప్రిజర్వేటివ్ చేసి
అండ్ వేరే అద్దె గర్భంలో మేము పెడతాము, సో మీకు మీ బాబు కానీ పాప కానీ పుడుతుంది, మీకు ఇస్తాము అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంది. 40 లక్షల రూపాయలు స్టార్టింగ్ 13 లక్షలు ఇవ్వాలి, తర్వాత 40 లక్షలు మొత్తం అని చెప్పేసి మాట్లాడుకుంది. దానికి వాళ్ళు ఓకే చేసారు. సో ఇంకా హైదరాబాద్లో ఇక్కడ తీసుకురంట వీళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్. తర్వాత ఈ వేరే దగ్గర అమ్మాయికి ఎక్కించినాము పంపించినాం అని చెప్పేసి ఫోటోలు వీడియోలు వేసి చూపిస్తున్నారంట. అంతే, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎవరి గర్భంలో ఇస్తుర్రు అని చెప్పేసి వీళ్ళు ఆమెను అడగలేదు, ఆమె వీళ్ళకి చెప్పలేదు. అంటే చెప్పడం మీన్స్ ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఎవరు అద్దె గర్భం ఎవరు అనేది ఇంటరాక్షన్ లేకుండా చేస్తారన్నట్టు. కానీ ఆమె ఏంది ఎవరిని చూపిస్తుంది అన్నట్టు ఇట్లా, అంతే ఈమెలో పెట్టినామని. తర్వాత ఎవరైతే మనం రూరల్ ప్రాంతాలలో లేకపోతే అడుక్కునేటోళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో అంటే పెళ్ళి కాకుండా తల్లులు అవుతారు కదా, 3-4 నెలల తర్వాత గర్భం తీసేయడానికి రాదు. సో అలాంటి వాళ్ళు మాట్లాడుకొని 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చేసి ఆ బాబుని తీసుకుందన్నట్టు. తీసుకొని ఈ బాబే మీకు పుట్టినాడు అని చెప్పేసి రాజస్థాన్ కపుల్స్కి చెప్పడం, వాళ్ళు వచ్చి ఈ అబ్బాయిని తీసుకొని పోవడం జరిగింది. పోయిన తర్వాత ఇంక అంతా మొత్తం ముట్టింది, 40 లక్షలు తీసేసుకున్నది, ఇక మీకే పుట్టిండినా అది మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది. కానీ ఈమె వాళ్ళకి ఇచ్చింది ఎంత, అద్దె గర్భం ఇచ్చిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చింది. ఇంక అంతే. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయికి ఈ రాజస్థాన్ కపుల్ ఈ అబ్బాయిని తీసుకొని పోయిన తర్వాత కంటిన్యూగా ఈ అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఏందిరా హెల్త్ ఇష్యూస్ ఇట్లా వస్తున్నాయి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అబ్బాయికి టెస్టులు చేయించారు. టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తెలియదంట. క్యాన్సర్ అని తెలియగానే షాక్ అసలు. అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు క్యాన్సర్, ఎట్లా వచ్చింది క్యాన్సర్ అని చెప్పేసి వాళ్ళు ఈమెను అడిగారు. ఈమెను అడిగితే లేదు ట్రీట్మెంట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి ఏదో దాచడానికి ట్రై చేస్తుందంట. సో వాళ్ళు గట్టిగా అడిగారంట డిఎన్ఏ చేసి ఇవ్వాలి అసలు యాక్చువల్గా, అంటే మాకే పుట్టినట్టుగా డిఎన్ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి, అది ఇవ్వలే. సో వాళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారంటే ఇంకా డిఎన్ఏ వీళ్ళే ప్రైవేట్గా అక్కడ వేయించుకున్నారు ఎక్కడ రాజస్థాన్లో. సో అది చేసుకోవడం వల్ల క్లారిటీ వచ్చేసింది అన్నట్టు, అంటే ఈ బాబు ఇలా పుట్టలేదు మాకు పుట్టలేదు అని. సో ఈ గట్టిగా అడిగారు, అంటే హాస్పిటల్ దగ్గర పోయి గొడవ వేసుకునేసరికి ఆమె బెదిరించింది, మా బాబు మా వాళ్ళు లాయరు నువ్వేం చేయలేవు మేము ఏమైనా వేయగలుగుతాం అని చెప్పి బెదిరించేసరికి వాళ్ళు ఏం చేశారు, గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అప్పుడు మొత్తం బయటకు వచ్చింది అన్నట్టు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది. సో ఇమ్మీడియట్లీగా వాళ్ళని స్టాఫ్ని ఎవరెవరు ఏమేమి చేస్తారో అందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తారంట. వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారంట చెప్పాలంటే. అంటే న్యూస్ అయితే వైరల్ అవుతుంది, మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. చదువుకునే అబ్బాయిల దగ్గర నుంచి కూడా తీసుకుంటారంట వీర్యం, 4,000 3,000 5,000 అట్లా ఇచ్చేసి. తర్వాత అడుక్కునేటోళ్ళు కానీ అడుక్కునేటోళ్ళు కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా బిర్యానీ మంది ఇచ్చి కూడా వీర్యం కలెక్ట్ చేస్తారంట చూడండి. సో ఇంత దందా అనేది నడుస్తూ ఉంది, దీని మీద కరెక్ట్గా ఫోకస్ చేయట్లేరా మరి ఏంటిది అనేది మాత్రం చూడాల్సింది అధికారులు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసింది రిమాండ్లో పెట్టిర్రు 7 రోజులు ఏదో. సో దీనికి సంబంధించి అయితే పూర్తి ఇంట్రాగేషన్ అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే నిజంగా సరోగసి ద్వారా పిల్లల్ని తీసుకున్న వాళ్ళు మాత్రం నిజంగా భయంగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు పుట్టిరు డేటా అదంతా చెక్ చేస్తున్నారంట, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారంట మరి ఏంటిది ఎవరు ఇచ్చిర్రు అని. పిల్లల్ని కూడా అమ్ముతున్నారంట. అసలు అంత దారుణంగా ఉన్న పరిస్థితులు చూడండి అసలు. అంటే పిల్లలు అనేది ఒక వీక్ పాయింట్ చెప్పాలంటే మనం చాలామంది అంటే బయట ఉన్నారు ఫర్టిలిటీ చేసే వాళ్ళంతా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో జాగ్రత్తగా మీరు ఎవరి దగ్గర చూయించుకుంటా ఉంటే తెలుసుకోండి. ఫస్ట్ డబ్బు కోసం ఎవరైనా పనిచేస్తున్నా అనేది చూసుకోండి. ఎందుకంటే నీకు లేనిపోనివన్నీ మీకు భయాలు పెట్టించి మిమ్మల్ని సరోగసి చేసుకోండి, లేకపోతే ఏదేదో చెప్తారు ఇక టెస్ట్ అదే బెటర్ అన్నట్టుగా చెప్పడం. సో దాని ద్వారా మీరు లక్షల కోట్లకు ముడుపులు ఇచ్చిన తర్వాత ఏం లేదు మీరు ఏం చేసుకుంటారు వేసుకోకపోండి అంటే కూడా మీరు ఏం చేయలేరు. ఇంకా అంటే కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగలుగుతారా? తిరగలేరు. సో అట్లా అన్నట్టు అదే ఇలా ప్లస్ పాయింట్ అన్నట్టు. సో వీళ్ళు తిరగలేరు, మేము లాయర్లను పెట్టుకున్నాం, మేము ఏమైనా వాదించగలుగుతామని చెప్పేసి వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదే జరుగుతుంది అన్నట్టు ఇది ప్రజెంట్ వచ్చేసి. సో మరి రాజస్థాన్ సంబంధించిన వాళ్ళకి ఆ కపుల్స్కి న్యాయం జరుగుతా లేదు చూడాలి. ఇట్లాంటివి ఇంకెన్ని చేసిర్రు ఫ్రాడ్స్ అనేది అయితే పోలీసులు అయితే బయటకైతే ఒక్కొక్కటి అయితే బయటకు తీస్తున్నారంట. ఎనివే నిజంగా చెప్తున్నా, అంటే ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మాత్రం డేర్గా బయటకు వచ్చేసి ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, బయటకు లాగితేనే ఒక్కొక్కటి అయితే బయటకు వస్తుంది. లేకపోతే ఇంకా మనకెందుకులే అనుకుంటే వాళ్ళు ఫ్రాడ్స్ మోసాలు చేస్తూనే ఉంటారు, బిల్డింగ్లు కడుతూనే ఉంటారు. 100 కోట్ల ఫ్రాడ్ చేసినట్టు తెలుస్తుంది ఈ లేడీ. చూడండి ఎంత దారుణమో చూడండి అసలు. మరి మీకు ఎంతమంది బలైపోయినారో ఏందో అయితే నాకు అనిపించింది అన్నట్టు. సో ఇట్లా ప్రజెంట్ వచ్చేసి అయితే ఇష్యూ మీద అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. డాక్టర్ నమ్రత ప్రజెంట్ అయితే రిమాండ్లో పెట్టారు, మరి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సంథింగ్ ఇంకా ఇంతకుముందు ఏమేమి చేసింది, అసలు పర్మిషన్స్ ఉన్నాయా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సరోగసి ద్వారా ఇన్ని నెలలో ఇన్ని చేయాలి, వాళ్ళ ఆధారాలు అన్నీ ఉండాలన్నట్టు, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉండాలి ఎవరెవరైతే చేయించుకున్నారో వాళ్ళని. సో అవి లేకపోయినా కూడా కేసులే, ఇది మాత్రం షూర్. సో ఇట్లా ప్రజెంట్ అయితే ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. చాలామంది ఏంటంటే ఐటీకి సంబంధించిన కావచ్చు, పెద్ద పెద్ద జాబ్స్ ఉన్న కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే మ్యాక్సిమం సరోగసికే పోవాలనుకుంటారు. ఎందుకంటే 9 నెలలు మోసి కనాలి అని అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక ఇబ్బందిలాగా ఫీల్ అవుతారు, మా వల్ల అవుతుందా
అసలు మోయగలుగుతామా బాబుని అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళంతా పోయేది ఇదే దారి అన్నట్టు. సో ఇట్లా ఉంది ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో. సో మన పిల్లలు లేని వారికి మాత్రం ఒక వీక్ పాయింట్ని టార్గెట్ చేస్తున్నారు. సో చిన్న చిన్న ఫర్టిలిటీ సెంటర్లకు వెళ్ళండి, మంచిగా చూపించుకోండి. డెఫినెట్గా పిల్లలు అనే వాళ్ళు అవుతారు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే ఉంటాయి కానీ పెద్ద పెద్ద అయితే ఏమి ఉండవు. సో ఈ భయపడి మీరు పెద్ద పెద్ద వాటికి పోయి లక్షలు మూట అయిపోయిన తర్వాత రూపాయి కూడా మీకైతే రాదు. సో మీరేమనుకుంటారో దీని మీద కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలనేది మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.